మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రియమైన దేవుని వర్లారా, ఒక మంచి ప్రాముఖ్యమైన అంశాన్ని మరి ఈ సమయంలో మనం విందాం. అంతకంటే ముందుగా ప్రార్థనతో మరి అందరూ ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలైన తండ్రి. లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో అనుగ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరకు మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి మీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యంలోకి మేము వెళుతుండగా తండ్రి, సాక్షాత్తు మీరు మాట్లాడండి. మీ మాటల్లో ఉన్న సత్యాన్ని, సారాన్ని గ్రహించిన వారుగా తండ్రి భూమి మీద మేము బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మీ పిల్లలకు వాక్యం బోధించబోతుండగా తండ్రి, ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త గణత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, బాప్తిస్మం పరలోకానికి మార్గం. పాఠం పేరండి, బాప్తిస్మం పరలోకానికి మార్గం. క్రైస్తవులుగా మనమందరం ఈరోజు మన చేతిలో ఒక గ్రంథం అన్నది ఉందండి. దాన్ని బైబిల్ అంటున్నాం, పరిశుద్ధ గ్రంథం. ఈ మాటల ద్వారా మనం పరలోకానికి చేరాలనే ఉద్దేశంతోనే మనం క్రైస్తవంలోనికి వచ్చాం. కానీ క్రైస్తవులలో చాలామందికి అవగాహన లేని ఒక పదం ఏదైనా ఉందంటే అది బాప్తిస్మం. చాలామందికి అవగాహన లేదండి. కొద్దిమందికి అవగాహన పూర్తిగా కూడా ఉండవచ్చు. కానీ చాలామందికి క్రైస్తవుల్లో అవగాహన లేని పదం ఏదైనా ఉందంటే అది బాప్తిస్మం. అందుకు బాప్తిస్మం అంటే ఏమిటి? దాన్ని ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటేనే క్రైస్తవులు అవుతారా? తీసుకోకుండా క్రైస్తవులు కారా? చాలామంది అండి క్రైస్తవుల్లో కూడా సంఘాలలో పెద్దలుగా, సంఘాలలో అనేక పనులు సంఘానికి చేసేవారుగా ఉంటూ కూడా బాప్తిస్మం తీసుకోకుండా కూడా చాలామంది ఉంటారు. ఎందుకు తీసుకోరు అంటే, బాప్తిస్మం తీసుకుంటే అది చాలా క్రమశిక్షణగా బతకాలంట కదా, అది చాలా కష్టమంట కదా, కష్టతరం అంట కదా. కాబట్టి మేము ఆ కష్టాలు పడాల్సిన పని లేదు, బాప్తిస్మానికి దూరంగా ఉంటాం. కావాలంటే దేవుని పని ఎంతైనా చేస్తాం, మేము ఏమైనా చేస్తాం, దేవుని కోసం ఎన్నో కార్యాలు చేస్తాం, దేవుని కోసం మా ధనాన్ని ఇస్తాం, మా శరీరాన్ని ఇస్తాం, కానీ బాప్తిస్మం మాత్రం తీసుకోలేమండి. చాలామంది స్త్రీలు కూడా అండి, మా పిల్లలకు అప్పుడే బాప్తిస్మం ఏంటండి, ఇప్పుడేనా, ఇంకా 15 కదా, 20 కదా, బాప్తిస్మం ఏదో 40 ఏండ్ల తర్వాత 50 ఏండ్ల తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి అంటే బాప్తిస్మం గురించి సరైన అవగాహన అన్నది మనుషుల్లో లేదని మనకి మనకు అర్థమైపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక బాప్తిస్మాన్ని ఇంకా కొద్దిమంది చిలకరింపు బాప్తిస్మం తీసుకుంటే సరిపోతుంది అంటారు. చిన్న బిడ్డలకు కూడా బాప్తిస్మాన్ని ఇచ్చేవాళ్ళు మరి క్రైస్తవంలో లేకపోలేదు. అదేవిధంగా మరి బాప్తిస్మం అన్న వెంటనే కొద్దిమంది అవగాహన లేకుండా వివాహ సమయాల్లో ఒక క్రైస్తవ పురుషుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, వివాహం చేసుకుంటున్నాడు. వివాహం చేసుకోవాలంటే ఈమె క్రైస్తవురాలు కాదు కదా. ఏమండి, అక్కడ ఉన్న పాస్టర్లు ఏమంటారంటే ఈమె అన్యురాలకి మనం ఏ విధంగా పరిశుద్ధ వివాహం చేయగలం, కాబట్టి మీరు ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వండి అని అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలు అడగడం, లేదా ఈయన కూడా సరే బాప్తిస్మం తీసుకుంటేనే అమ్మా మేము పెళ్లి చేసేది, కనుక బాప్తిస్మం మీరు తీసేసుకోండి అని అక్కడే బాప్తిస్మం ఇచ్చేసేసి వెంటనే పెళ్లి చేస్తుంటారు. వీటన్నిటి బట్టి మనకి ఏమర్థమవుతుందంటే క్రైస్తవులకు బాప్తిస్మం గురించి సరైన అవగాహన లేదు. కనుక ఈ మధ్య కాలంలోనే కోమల అక్కకు కూడా మనం బాప్తిస్మం ఇచ్చాం. కనుకనే ఈ పాఠం గురించి మరింత సవివరంగా సంఘమంతా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బాప్తిస్మం పరలోకానికి మార్గం అనే అంశాన్ని మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళ, పరలోకం అన్నది ఈ లోకం లాంటిది కాదు. పరలోకం ఈ లోకం కన్నా ఎంతో ఉన్నతమైన లోకం. ఈ లోకంలో ఏడుపు, ఈ లోకంలో కష్టాలు, ఈ లోకంలో కన్నీళ్లు, ఈ లోకంలో ఆకలి. కానీ పరలోకం ఆకలి లేని లోకం, పరలోకం దాహం లేని లోకం, పరలోకం చాలా ఉన్నతమైన లోకం, చాలా శ్రేష్టమైన లోకం. ఈ లోకంలో జీవించే మనకేముంది తెలుసా? చావన్నది ఉందండి. కానీ పరలోకంలో ఏమీ లేదు, చావన్నదే లేని లోకం, ఒక మహాలోకం, తండ్రి ఉన్న లోకం, దేవుడు ఉన్న లోకం. ఆ లోకానికి మనం చేరాలనుకుంటున్నాం.
క్రైస్తవులకు మొదటిగా అవగాహన లేదండి. ఏదో ఇక్కడ కొద్దిగా బాగా జీవించడం కోసం మేము క్రైస్తవంలోకి వచ్చాం. అందరితో ఏదో మా కులం చిన్నదనుకొని ఇక్కడికి వచ్చాం. ఏదో బాగుందండి. మాకంతా గౌరవం దక్కుతుంది, ప్రేమ దక్కుతుంది, చాలా బాగున్నాం. కాదండి. క్రైస్తవ్యం అన్నది చాలా ఉన్నతమైనది. అది దేవుడు కోరుకున్నది క్రైస్తవ్యం. కనుక ప్రియమైన దేవుని వారారా, పరలోకం ఈ లోకం లాంటిది కాదు. పరలోకం ఈ లోకం కన్నా ఎన్నో కోట్ల రెట్లు గొప్పది పరలోకం. ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఒక మార్గం, దేవుడు ఏర్పాటు చేసే మార్గం ఏదో తెలుసా? అది బాప్తిస్మం. బాప్తిస్మం తీసుకోకుండా ఎవ్వరూ పరలోకానికి చేరడానికి లేదా? ఎవ్వరూ లేదండి. బాప్తిస్మం తీసుకోకుండా చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారని చెప్పాను కదా మొదట్లోనే. మేము ఎన్నో పనులు చేసేస్తాం, మేము డబ్బు ఖర్చు పెడతాం, లేదా సంఘంలో పెద్దలుగా చలామణి అవుతాం, మేము ఎన్నో పనులు చేసేస్తాం, మాకు దేవుడు ఎందుకండి అవసరం లేదండి అనుకుంటున్నారు. ఈరోజు పాట ద్వారా క్షుణ్ణంగా విందాం ప్రియమైన దేవుని వాళ్ళ. ఖచ్చితంగా బాప్తిస్మం అన్నది తీసుకోవాలా? అది కూడా ప్రశ్నే. అవసరమా అంతా? ఏం లేకపోతే కాదా? ఏమండి మమ్మల్ని సంఘంలోకి రానియరా? ఇట్లా కూడా కొద్దిమంది అనుకుని ఉండవచ్చు. కనుక బాప్తిస్మం అన్నది ఎంత కరెక్ట్గా అవసరమని దేవుడు చెబుతున్నాడు, మన ఆలోచనలు కాదండి. మన ఆలోచనలో ఎన్నో తప్పులు ఉండొచ్చు, మనం ఎన్నో అనాలోచితంగా ఆలోచించవచ్చు. మనం బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, చదివినంత మాత్రాన మనకు అన్ని అర్థం కావాలని రూల్ ఏమీ లేదు. దేవుని యొక్క ఆలోచనలు ఏమున్నాయన్నది మనం ఏం చేయాలంటే పరిశీలించాలి, పరిశోధించాలి ప్రియమైన దేవుని వాళ్ళ. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, బైబిల్ అనేది ఒక ఊహల పుస్తకం కాదు. బైబిల్ అన్నది ఊహించి రాసినది కాదు. ఇది సాక్షాత్తు మన కన్న తండ్రి అయిన దేవుడు మన ఆత్మల రక్షణార్థమై రాయించిన గ్రంథం. 1600 సంవత్సరాల కాలం పాటు రాయించాడండి. దేవుడు మనల్ని రక్షించడానికి 1600 సంవత్సరాల కాలం పాటు రాయించిన గ్రంథం. అంటే నీ యొక్క ఆత్మ ఎంత విలువైనదో ఆలోచించండి ఒకసారి. ప్రేమైన దేవుని వారలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. గత కాలంలో ఏమండి చాలామంది చదువు లేని వాళ్ళు ఉండేవారు. ఇప్పుడంటే మనం సెల్ ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. ఎవరితో మాట్లాడమన్నా మనం ఏం చేస్తాం? ఇదిగో ఫోన్ చేస్తాం. మా అమ్మాయి బెంగళూరులో ఉందండి అంటాం, వెంటనే ఫోన్ చేసేస్తాం, మాట్లాడేస్తాం. హైదరాబాద్లో ఉందండి, అమెరికాలో ఉన్నారండి అని మాట్లాడేస్తాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం ఫోను చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఓకేనా? కానీ గత కాలంలో నేను ఉదాహరణకు ఉరవకొండలో ఉన్నాను అనుకోండి. ఉరవకొండలో నేను 10th క్లాస్ చదువుతూ ఉంటే, మా ఫ్యామిలీ నార్పలలో ఉంటే, మా నాన్నగారు నాతో మాట్లాడాలి అనుకుంటే, మా అమ్మగారు నాకు ఏదన్నా విషయాలు తెలియచేయాలి అనుకుంటే, అక్కడ నుండి ఉత్తరం రాస్తారండి. అక్కడ నుంచి ఏం రాస్తారు? ఒక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరం రాసి యోగక్షేమ సమాచారాల గురించి వాళ్ళు తెలియజేసి, మరీ మనం రాయాలి అనుకుంటే రిప్లై కార్డు కూడా అట్లే దానికి అటాచ్ చేసి పంపించే అవకాశం ఉండేది. వాళ్ళు కూడా ఏం చేస్తారు? రిప్లై లెటర్ రాసి పోస్ట్ చేస్తారు. అది ఇటు 3 రోజులు, అటు 3 రోజులు, మొత్తం ఒక వారం రోజుల లోపల ఇతని సమాచారం వాళ్ళకి, వాళ్ళ సమాచారం వీళ్ళకి మొత్తం చేరేస్తుంది. దాన్ని పోస్ట్ కార్డ్ అని అంటారు, లేకపోతే ఇన్లాండ్ లెటర్లో అని పంపిస్తాం. ఒకవేళ అలా ఉత్తరం రాయడం చేతకాని తల్లిదండ్రులు, చదువురాని తల్లిదండ్రులు ఎవరైనా వారు ఉంటే ఏమండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న అబ్బాయి దగ్గరికి కానీ పిలుస్తారు. ఇప్పుడు మీరే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ ఇదంతా అనుభవమే. ఇప్పుడు మనోహర్ గారు చదువుకున్నారనుకోండి, వారిని పిలిచి, నాయన మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి పలానా చోట ఉంది, ఇక్కడున్న విషయాలు ఒక లెటర్ రాయాలి మా అమ్మాయికి, లెటర్ రాయండి అని చెప్తారు. అప్పుడు తీసుకొని మొదట రాసిన వెంటనే లెటర్ రాస్తున్నట్టుగా కాదు, ప్రియమైన ఏం రాస్తారండి? సంబోధన. తల్లిదండ్రులకు మనం రాస్తున్నప్పుడు ఏం రాస్తాము అంటే గౌరవనీయులైన, పూజ్యులైన, ప్రేమ కలిగిన, ఇలా వాళ్ళకి ఏం చేస్తారు? సంబోధించి ఉత్తరం రాస్తాం. అలా రాసి ఉత్తరం రాస్తూ 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 నాకు ఆరోగ్యం బాగాలేదు ఏమండి, నేను ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ గారు పలానా విషయాలు చెప్పారు, లేదా మన ఊర్లో వివాహం జరుగుతోంది, నువ్వు ఎప్పుడు వస్తావు ఏమండి, ఇవన్నీ కూడా రాయిస్తారు. లేదా నువ్వు నాకు డబ్బు పంపు, లేదా నేను పంపుతున్నాను, మీకు అర్థమవుతుంది కదండి, ఇవన్నీ రాస్తారు. ఇవి రాయమని చెబుతుంటే రాసేవాళ్ళు రాస్తూ ఉంటారు.
ఈ విషయాలు రాసే వారికి ఏమైనా సంబంధం ఉందో ఆలోచించండి. ఏమండి, అర్థమవుతుంది కదా. ఇక్కడున్న ఒక తన్ని తీసుకొని రాయమని చెప్పాం. అతను ఏదో ఒక 5వ తరగతో 7వ తరగతో చదువుతున్నాడు. ఒక 7వ తరగతి చదివే అబ్బాయి ద్వారా లెటర్ రాయమంటే రాస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు? వృద్ధులు, ముసలి వాళ్ళు, వీళ్ళవన్నీ చెబుతున్నారు. ఆయన రాస్తూ ఉన్నాడు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి రాస్తూ ఉన్నాడు. ఈ మాటలకి ఆ అబ్బాయికి ఏమైనా సంబంధం ఉందా? ఏమాత్రం సంబంధం లేదండి. ఏమాత్రం సంబంధం లేదు. అంటే రాసేవారికి ఏమాత్రము సంబంధం లేదు. ఎలాగో దేవుని గ్రంథంలో రాయబడిన మాటలు ఈ ప్రవక్తలకి, ఈ పరిశుద్ధులకి, ఈ నీతిమంతులకి ఏమాత్రం సంబంధం లేదు. అర్థమవుతుందా ప్రేమ దేవుని వల్ల? యెషయా గారు రాస్తున్నారండి. యెషయా గారు రాస్తున్నారు. యెషయా గారు రాస్తున్నప్పటికి కూడా 34వ అధ్యాయం 16లో యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16లో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. చూడండి, రాస్తున్నది ఎవరు రాస్తున్నారంట? యెషయా గారు రాస్తున్నారు. యెషయా గారు రాస్తున్నప్పుడు యెషయా గ్రంథమును, నేను రాసే గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని రాశాడా? కాదు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనండి అంటే అర్థమేమి? రాస్తున్నది నేనైనప్పటికీ ఈ మాటలు నావే మాత్రం కాదు. బొత్తిగా నా మాటలు కాదు. ఒక్క మాట కూడా నా మాట కాదు. ఈ మాటలన్నీ ఎవరికి సంబంధించినవి? సాక్షాత్తు దేవునికి సంబంధించినవి. అంటే దేవుని మాటలు గ్రంథస్థం చేస్తున్నారు. ఒక యెషయా రాసిన, ఇర్మియా రాసిన, యెహెజ్కేలు రాసిన, దానియేలు రాసిన, ఏమండి, పరిశుద్ధ ప్రవక్తలు రాసిన వాళ్ళందరూ ఎవరి మాటలు గ్రంథస్థం చేయిస్తున్నారు అంటే ఆత్మల రక్షణార్థమై రాబోయే కాలంలో వచ్చే దేవుని పిల్లలకు ఏ మాటలు అవసరం ఆ మాటల్ని వాళ్ళు పరిశీలించి పరిశోధించి వారి ఆత్మలు రక్షించుకోవడానికి రాస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే రాయిస్తున్నది ఎవరు? దేవుడు, దేవుని మాటలు. కనుక మీరు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే పేతురు రాసిన 2వ పత్రిక ఇదే విషయాన్ని చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలలో ఒకడు తన ఊహని బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోలేను. ఎలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపితుడైన వారై దేవుని మూలంగా పలికిస్తున్నది దేవుడు, రాయిస్తున్నది దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు? వారికి ప్రేరణ కలిగిస్తున్నాడండి. పరిశుద్ధాత్ముడు ఏ మాటలు రాయించాలో అని ఆయన రాయిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రాస్తూ ఉన్నారు. కానీ పలికిన మాటలంతా ఎవరేవంట? సాక్షాత్తు దేవుని మాటలు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, ఏమండి, ఒక జడ్జి ఉంటాడండి. జడ్జి కూర్చోబెట్టేసి ఏం చేస్తాడంటే, టైప్ చేయి, రేపు ఏవైతే మనం శిక్ష విధిస్తున్నామో లేకపోతే ఏవైతే సమన్లో పంపిస్తున్నామో ఇవన్నీ నువ్వు టైప్ చేయి అని చెప్తాడండి. అక్కడున్న స్టెనో ఏం చేస్తుంటాడు? టైప్ రైటింగ్ మిషన్ ద్వారా టైప్ చేస్తూ ఉంటాడు. ఆ టైప్ చేస్తున్నప్పుడు ఆ రాసిన మాటలన్నీ స్టెనోకి ఏమైనా సంబంధించినవా? అతను ఏమైనా పిఏకి సంబంధించినవా? లేకపోతే అవన్నీ కూడా మాటలన్నీ కూడా జడ్జికి సంబంధించినవా? ఆలోచించండి ప్రేమైన దేవుని. అన్ని జడ్జికి సంబంధించినవే. స్టెనోకి వారికి సంబంధం లేని మాటలు. అదేవిధంగా మనం ఒక పెన్ను తీసుకొని ఆ పెన్నుతో కలెక్టర్ జాబ్ రాసి కలెక్టర్ జాబ్ సంపాదించామనుకోండి. ఏమండి, నేను ఒకరికి పెన్ను ఇచ్చాను, ఆ పెన్ను ద్వారా ఒకరెవరో కలెక్టర్ అయ్యారు. కలెక్టర్ అవ్వడానికి కారణం నా పెన్నే కారణం అంటే ఏమండి, అతని జ్ఞానం కారణమా, పెన్ను కారణమా? పెన్ను రాసి ఉండవచ్చు, కానీ పెన్ను ద్వారానే ఉద్యోగం వచ్చిందంటే నమ్ముతారు ఎవరైనా? ఏమండి, అలా ఎలానో మనుషులందరూ కూడా కేవలం ఎలాంటి వారు తెలుసా? పెన్నులు లాంటి వారు. మనిషి జ్ఞానం అన్నది బైబిల్లో ఏమాత్రమో రాయబడలేదు. కనుక ప్రేమ దేవుని వాళ్ళరా, దేవుని గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు గవర్నమెంట్ జీవోలు ఇస్తుందండి. జీవోలు ఇస్తున్నారు అంటే ఆర్డర్ పాస్ చేస్తున్నారు. ఎలాగో అలా దేవుడు మన ఆత్మలో రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు రాయించిన గ్రంథం ఏది? బైబిల్. దేవుడు మన కోసం రాయించాడు. మనము పరలోకానికి రావాలనే ఉద్దేశంతోనే దేవుడి గ్రంథాన్ని రాయించాడు. కనుక ఈ దేవుని మాటలను మనము పరిశీలన చేసి అర్థం చేసుకోవాలి, కానీ మనము అపార్థం చేసుకోకూడదు. ఏమండి, మనము మనిషి ఏం చెప్తున్నాడని ఆలోచిస్తాం. ఏమండి,
తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా, బాప్తిస్మం తీసుకుంటే మంచిదా, తీసుకోకుంటే మంచిదా, దేవుడు ఏమంటున్నాడు ఈ విషయంలో అని ఆలోచించే వాళ్ళు, పరిశీలించే వాళ్ళు బొత్తిగా లేరండి. మనిషి ఏది చెప్తే అది వెంటనే నమ్మేస్తున్నారు. మనుషుల్ని విశ్వసిస్తున్నట్టుగా బైబిల్ని మాత్రం విశ్వసించడం లేదు అండి. బైబిల్ గురించి మనము పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా బాప్తిస్మం గురించి కూడా పూర్తిగా అవగాహన మనం కలిగి ఉండాలి. కాబట్టి అలా మనము బైబిల్ని అర్థం చేసుకోవాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒకనాడు దేవుడు తన శిష్యులందరి మీద ఒక భారం పెట్టాడండి. ఎవరైతే వాక్యం దగ్గరికి వస్తారో, వాక్యం నేర్చుకుంటారో, క్రైస్తవులని పిలువబడతారో, క్రైస్తవం వచ్చిన తర్వాత వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాను. ఆ క్రైస్తవ్యంలోకి వచ్చిన వారికి ఒక బాధ్యత పెట్టాడు, పని పెట్టాడు. ఆ పని ఏమంటున్నాడంటే, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఏమండి ఎక్కడికి వెళ్ళాలంట? సర్వలోకమునకు. మీరు సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చివరగా కూడా ఈ మాట చదువుకుంటామండి. మనం ఈ పాఠంలో చివరగా కూడా ఈ మాట చదువుకుంటాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది బాధ్యత అండి. క్రైస్తవుని యొక్క బాధ్యత ఏమి, పని ఏమి అంటే వాక్యం ప్రకటించడం. వాక్యం ప్రకటించాలి. వాక్యం ప్రకటించే బాధ్యత దేవుడు క్రైస్తవుడైన మన మీద పెట్టాడు. అలా పెట్టినప్పుడు వాడు ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటించే మాటను బట్టి 16వ వచనంలో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మి బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం, వేటిని నమ్మి మనం బాప్తిస్మం పొందాలి? వాక్యాన్ని నమ్మి. ఏమండి దేన్ని నమ్మాలంటే మనం వాక్యం నమ్మాలి. ఇందుకు వాక్యం ఏం చెప్తారు? సువార్త కార్యక్రమాలలో వాక్యం ఏం చెప్తారు? వాక్యం ఏం చెప్తారు అంటే, ఈ లోకంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు? లోక సంబంధిగా జీవిస్తున్నావు. చదువులు చదువుకోవాలి, చదువుల ద్వారా ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగాన్ని సంపాదించాలి, వివాహాన్ని చేసుకోవాలి, భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి, మనం బ్రతకాలి. అలా బ్రతుకుతూ ఏం చేయాలి అంటే, మనం మన పరిస్థితిని బట్టి, మన ఆలోచనలు బట్టి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ బ్రతుకులో కొన్ని నీతిగా బ్రతకాలి అని మన పుస్తకాల్లో కూడా చెప్పుంటారు. పుస్తకాల్లో కూడా నీతి మార్గాన్ని తప్పండి అని ఎవరు రాయరు. నీతి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇలా బ్రతికితే చాలనుకుంటుంటారు. కానీ దేవుని మాట ఏం బోధిస్తుందంటే, ఇదంతా రావడానికి కారణమేమి? ఈ సృష్టి ఎలా కలిగింది? దేవుడు సృష్టిని ఎందుకు చేశాడు? నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావు? నువ్వు ఈ తల్లిదండ్రులను రావడానికి కారణమేమి? నీ పైన ఉన్న బాధ్యత ఏమి? నువ్వు ఎలా బ్రతకాలి? ఏమండి మనుషులు అనుకున్నట్టుగానో, ప్రభుత్వాలు అనుకుంటున్నట్టుగానో బ్రతికితే చాలు కాదండి. ఈ లోకం తర్వాత ఉన్న లోకమేది? నువ్వు ఎలా ఆ లోకానికి చేరతావు? ఆ లోకానికి చేరాలంటే నువ్వు ఎలా బ్రతకాలి అన్న విషయాలన్నీ కూలంకషంగా సువార్తలో చెబుతారు. ఏమండి నీకు ఈ లోకాన్ని చూస్తున్నావు కదా, ఈ లోకం అశాశ్వతమైనదండి. పరలోకం శాశ్వత లోకం, శాశ్వతమైన దేవుడున్న లోకం. ఆ దేవుడే ఈ సృష్టిని అంతా చేశాడు. ఈ సృష్టిలో నువ్వు ఉన్నావు. ఈ సృష్టిలో నువ్వు కోరుకుంటే, మీ తల్లి తండ్రి కోరుకుంటే నువ్వు రాలేదు. దేవుడు నిన్ను కోరుకున్నాడు గనక నువ్వు వచ్చావు. దేవుడు నీకు దేహాన్ని ఇచ్చాడు. ఆ దేవుడు, ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు ఎలా బ్రతకాలో గ్రంథంలో రాయించాడు. వాటిని మీరు నమ్మండి, విశ్వసించండి అని చెప్తారండి. అలా విశ్వసించిన వారు ఏమండి తప్పుని తెలుసుకోవాలని చెప్తారండి వాక్యం. మనిషి పాపి ఏం చెప్తారు? మనిషి తన యొక్క ఆలోచనల ద్వారా, తన చూపు ద్వారా, తన ప్రవర్తన ద్వారా పాపం చేస్తూ ఉన్నాడు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు అవునా నేను పాపినా అని ప్రతి మనిషి ఏం చేయాలి? గ్రహించాలి. కూర్చోమ్మా దా. ప్రతి మనిషి ఏం చేయాలంటే గ్రహించాలి. అవునా నేను పాపినా, పాపం చేస్తూ ఉన్నానా, పాపంగా ఆలోచిస్తున్నానా? మనం ఏమనుకుంటాం? మన దగ్గర ఉన్నంత దాచుకొని, మనం బాగా కష్టపడి, మనం ఏదో ఉన్నత స్థాయికి పోయి, మనం అనుకున్నట్టుగా జీవిస్తే ఇదో గొప్ప జీవితం అనుకుంటాం. ఏమండి ఇదే జీవితం అనుకుంటాం. కానీ ఈ జీవితం తర్వాత ఏముందంట? మహాలోకం ఉందంట. ప్రేమ దేవుని వాళ్ళు. ఆ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, నువ్వు ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాలు మనం గ్రహించాలండి. ఏమండి మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మరో లోకం ఉంది అని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. కనుక మరి బైబిల్ చెప్పిన విషయాలను మనం గ్రహించాలి. మనం బ్రతుకుతున్నాం కదా అనుకుంటాం, కానీ బైబిల్ ఏం చెప్తోంది?
ఇప్పుడు మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? మనం జీవిస్తున్నాం. కానీ బైబిల్ ఏమంటుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను. చూడండి, ఒక్క నిమిషం బాగా ఆలోచించండి. మనిషిని మనం ఏం చెప్తున్నామంట? నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఏం చెప్తుంది బైబిలు? అయ్యా, అమ్మా, మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? మీరు చచ్చిన స్థితిలో, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన స్థితిలో ఉండగా, మేము బ్రతుకుతున్నాం మాకు బ్రతుకుతున్నాం అనుకుంటున్నాము. లేదు, మీరు బ్రతికిలేరు. మీరందరూ చచ్చిన స్థితిలో ఉన్నారు. బ్రతుకంటే ఇది కాదు. పేరుకు మాత్రమే నువ్వు బ్రతికుండగా కనిపిస్తున్నావు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ మాటలో చదవండి మీరు. ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఈ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ, అర్థమవుతుందా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. దేవుడు అంటున్నాడండి, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులారా, 800 కోట్ల మంది మనుషులారా, పేరు మట్టుకు నువ్వు జీవిస్తున్నావన్న ఉంది కానీ నువ్వు నేను అనుకున్నట్టుగా జీవించడం లేదు. కనుక నువ్వు మృతుడవే. నువ్వు జీవించాలి అంటే ఈ యొక్క భూమి మీద నువ్వేం చేయాలి? మృతి పొందాలి. అంటే బాప్తిస్మం అనగా ఏమంటే, ప్రేమ దేవుని వాళ్ళారా, డెఫినేషన్ చెప్తున్నాను. బాప్తిస్మము అనగా ఏమంటే, బ్యాప్టిజో అనే పదం నుంచి వచ్చిందండి. బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుండి బాప్తిస్మము అనే పదం అన్నది డిరైవ్ అయింది. ఈ బ్యాప్టిజో అంటే ఏమర్థం అంటే, నీటి మూలంగా మృతి పొందినవాడు. ఏం చేయబడ్డాడంట? నీటి మూలంగా మృతి పొందినవాడు. నీటిలో నీ జీవితాన్ని పాతి పెట్టడం అని అర్థం అండి. నీటిలో ఏం చేస్తామంట? మన జీవితాన్ని పాతి పెట్టడం. మీరు మామూలు చూస్తుంటారు, పాస్టర్ గారు ఏం చేస్తారు? నీటి దగ్గర వరకు తీసుకొస్తారు. అక్కడ ప్రార్థన చేసి నీటిలో ఒక స్త్రీని కానీ పురుషుని కానీ పూర్తిగా ముంచి ఏం చేస్తారు? బయటికి తీస్తారు. నీటిలో ముంచుతున్నప్పుడు మనకి ఏమర్థం కావాలి అంటే, ముంచబడుతున్న మనం నీటిలో మనము పూర్తిగా మునిగిపోయినట్టుగా మనము చనిపోయి కొత్తగా మనం జన్మిస్తున్నాం. ఏమండి, బాప్తిస్మం అంటే అర్థమేమి? నీటి మూలముగా చనిపోయి తిరిగి జన్మించడం. ఆ తిరిగి జన్మించిన మనం నూతన జన్మ తీసుకున్నాం, నూతనంగా జీవిస్తున్నాం, నిత్య నూతనంగా ఉంటున్నాం. అంటే గత ఆలోచనలు, గత జీవితము, గత పాపపు జీవితము, దీన్నంతా మనం ఏం చేశాం? పాతి పెట్టేశాం. ఇక జీవించువాడను నేను కాదు. నేను ఏం చేయాలంటే, ఇదిగో క్రీస్తు మాటల అనుసారంగా ఈ భూమి మీద జీవించాలి. నేను అనుకున్నట్టుగా జీవించడం కాదు, మనం అనుకున్నట్టుగా జీవించడం కాదు. మన జీవితంలో ఏముండాలంట? దేవుడు కోరుకున్నట్టుగా మనం ఈ భూమి మీద జీవించడం. దాన్ని ఏమంటాం? బాప్తిస్మం. బాప్తిస్మంతో వచ్చిన మనము ఎవరిని మనం కలిగి ఉన్నామంటే, 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27లో గలతీయులకు రాసిన పత్రిక, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ చూడండి, అంటే ఇప్పుడు ఎవరు జన్మిస్తున్నట్లంట? ఎవరు జీవిస్తున్నట్లంట? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని. ఇప్పుడు పుట్టినవాడు ఎవరంటే క్రీస్తు. బాప్తిస్మం కన్నా ముందు, బాప్తిస్మం తీసుకోక ముందు ఎవరున్నారంటే, ఇదిగో నీ జీవితం నీ చేతుల్లో. నువ్వు అనుకున్నట్టుగా జీవించడం, ఏం చేయాలనుకుంటే అది చేయడం, ఎక్కడ తిరగాలనుకుంటే అక్కడ తిరగడం. ఏమండి, ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటే సినిమాకి వెళ్ళడం. దానికి ఏంటి, భర్త పర్మిషన్ భార్యకు లేదు, భార్య పర్మిషన్ భర్తకు లేదు, తల్లిదండ్రుల పర్మిషన్ పిల్లలు తీసుకోరు. నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావు, నీవు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అనుకున్నది చేస్తున్నావు, నీ అనుగుణంగా డ్రెస్ వేసుకుంటున్నావు, అన్ని మాటలు నువ్వు అనుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇక నుంచి నీ జీవితంలో ఏముండకూడదంట? నీవు అనుకున్నట్టుగా జరగదంట. ఇంకా ఏమండి, ఇప్పుడు ఎవరు అనుకున్నట్టుగా మనం బ్రతకాలి? క్రీస్తును ధరించుకున్నట్టుగా నీవు
భూమి మీద బ్రతకాలి. దీన్నే బాప్తిస్మం అని అంటాం. అంటే మన జీవితంలో మన ఆలోచనలు, మన కోరికలు, మన ఇష్టాలు, మన యొక్క దురాశలు, మన యొక్క పిసినారితనము, మనం అనుకున్నట్టుగా మన జీవితంలో ఇక బతకూడదు. దేవుడు అనుకున్నట్టుగా మన జీవితాన్ని దేవునికి అంకితం చేసి బ్రతకడమే బాప్తిస్మం. ఏమండి, చాలా కష్టంగా ఉంది కదా అనుకోకూడదండి. ఇది ఏమండి, కష్టంగా ఉంది కాబట్టి నేను అసలు చేయనండి, ఇది చాలా కష్టం అండి. ఏమండి, రోడ్డు మీదకి పోతే ఏం జరుగుతాయంట? యాక్సిడెంట్. అంటే జరుగుతున్నాయా లేదా చెప్పండి? నిన్నటి రోజున భారతదేశంలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదండి, కాబట్టి నేను ఈరోజు పోతాను రోడ్డు మీదకి అంటామా? అంటామా? ఎక్కడ జరగదా? పేపర్ల నిండా అవే. ఎన్నో జరిగాయి. ఎన్నో జరిగినా మనం ఏం చేస్తున్నాం? ధైర్యంగా పోతూ ఉన్నాం. పోవాల్సిందే. కాబట్టి ఏమండి, ఈరోజు మాంసాహారం తింటే మంచిది కాదని డాక్టర్ చెప్తాడా చెప్పడా? మీకు ఎప్పుడు చెప్పలేదేమో, నాకైతే చాలాసార్లు చెప్పాడు. నేను ఈరోజు వదిలేసామా? మాంసాహారం మంచిది కాదండి, నూనెలు వదిలేయండి, ఉప్పు తినొద్దండి. ఉప్పు తినొద్దండి అంటే ఉప్పు ఇంట్లోకే వద్దు, ఇంకా ఇంట్లో ఉప్పు తెచ్చేదే లేదు. ఇంకా మనం ఏం చేసినాం? అసలు జీరో. ఇప్పటి నుంచి మనకు 0% ఇంకంతే. ఉప్పు తీసుకురాం, మాంసం తినాం, ఆయిల్ వదిలేస్తున్నాం అంటామా? లేదు కదా. మరీ మనం తీసుకొచ్చుకుంటాం. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, పాత జీవితానికి స్వస్తి పలకడం, పాత జీవితాన్ని కాకుండా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నూతనంగా జీవించాలి. అంటే దాన్ని కష్టంగాని కాదు, ఇష్టంగా మనం చేయాలి. దేవుని పనిని ఎలా చేయాలి అంటే భారంగా కాదు, దాన్ని బాధ్యతగా చేయాలి. భారంగా కాకుండా బాధ్యతగా చేయాలి. కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి. దీన్ని ఏమంటామంటే ఇది దేవుడు అనుగ్రహించిన పని. ఇది మన జీవిత పరమార్థం. మన జీవిత పరమార్థం. మనకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే దేవుని పని నిమిత్తమే ఈ దేహాన్ని ఇచ్చాడు. ఇక జీవించాలి నేను అంటే ఇప్పుడు క్రీస్తు పనుల నిమిత్తం నేను నా జీవితాన్ని ఖర్చు చేస్తాను. గత కాలంలో భార్య కోసం అనుకున్నా, ఉద్యోగం కోసం అనుకున్నా, సమాజం కోసం అనుకున్నా, వేటి కోసమో నా జీవితం అనుకున్నా, ఇక అది కాదని క్రీస్తు కోసం మనం జీవించడం, దీన్నే బాప్తిస్మం అంటాం. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి బాప్తిస్మం గురించి అండి ఎందుకు మనం బాప్తిస్మం తీసుకుంటున్నాము అంటే, బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నామంటే నీ యొక్క పాత జీవితంలో ఏమున్నాయంట? అనేక పాపాలు. ఏమండి, మన ఆలోచనలతో పాపం చేశాం, మన యొక్క చూపుతో పాపం చేశాం, మన నోటితో పాపం చేశాం. మనం అనేక పాపపు క్రియల్లో పాలు పంచుకోవాలని మన దేహాన్ని మనమే ఇష్టపూర్వకంగా పెట్టాం. ఎవరో ఇష్టపడి మనల్ని పెట్టలేదు, మనం కూడా ఇష్టపడి ఆ పాపంలోకి వెళ్ళాం. కనుక ఈ దేహం ఎలాంటిదంటే తెలుసా? ఈ దేహం చాలా లోపభూయిష్టమైంది. మనం గొప్పదనుకుంటున్నాం. దేహం ఈ సమాజంలో కనబడే వాటిని బాగా ఇష్టపడుతుంది దేహం. ఈ దేహంలో ఉన్న మనం ఏం చేయాలంటే దీన్ని కంట్రోల్ చేయాలి. దీన్ని కంట్రోల్ చేయాలి. దేవుడు కోరుకున్నాడని. అనేక పాపాలు చేశామని బైబిల్ కూడా చెప్తోంది. ఏమండి, ఒకనాడు యేసుక్రీస్తుల వారిని ఎవరు చంపారు? యూదులకు మరి దేవుని వాక్యాన్ని పేతురు గారు బోధించారు. ఒకసారి ఆ విషయం దగ్గరికి వెళ్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అక్కడ ప్రియమైన దేవుని వారారా, దాదాపుగా 16 మంది, అంటే 16 రకాల భాషలు కలిగిన వాళ్ళు వచ్చారండి అక్కడ. 2వ అధ్యాయం మొదటి నుంచి మీకు ఏం కనిపిస్తుందంటే 16 ప్రాంతాల నుంచి మనుషులందరూ వచ్చారు. ఈ 16 ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులకు పేతురు గారు బోధిస్తూ ఉన్నారు. అక్కడ మీరు ఏం చేశారంటే, మీరు ఎంత ఘోరం చేశారంటే, ఎంత తప్పిదం చేశారంటే, రక్షకుడు రక్షించడానికి మన దగ్గరకు వస్తే ఆ రక్షించడానికి మన దగ్గరకు వచ్చిన రక్షకుడిని మనం ఏం చేశాం? సిలువ వేసి చంపాం. మనమే సిలువ వేశాం. మనం పాపం చేశాం, మనం అపరాధం చేశాం, మనం అన్యాయం చేశాం, దేవునికి విరోధంగా మనం బ్రతికామని చెప్పాడు. 36వ మాటలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనెను. ఈయనే ప్రభువు, క్రీస్తు. ఎందుకు ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే పాలకుడు, పోషించేవాడు, రక్షించేవాడు, మనల్ని నడిపించేవాడు. ఇలాంటి వాణ్ణి మనం చంపేశాం అని చెప్తున్నాడు.
ఈ మాటలు విని నొచ్చుకొని ఏం చేశారంటే అక్కడ ఉన్నవారంతా కూడా ఎంతో బాధపడ్డారంట. వారందరూ నొచ్చుకొని, కింద మాట చూడండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం. చూడండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. మీరు మారు మనస్సు పొంది, బైబిల్ చెప్పే మాట ఏమంటే మారు మనస్సు. ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? మారు మనస్సు నిమిత్తమై బాప్తిస్మం తీసుకోవాలి. రెండవదిగా ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం. నువ్వు చేసిన పాపాలన్నీ కడిగివేయబడాలి అంటే, నువ్వు చేసిన అపరాధాలు, నువ్వు చేసిన ఆలోచనలు పూర్తిగా తీసివేయాలంటే నువ్వేం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. ఏమండి, నిన్ని పరిశుద్ధపరచుకోవడానికి, నిన్ని ఒక ఉత్తమరాలుగా ఒక్కసారిగా నువ్వు చేసినవన్నీ తీసివేసి నిన్ను 0% తీసుకొస్తాండి దేవుడు. పాపాల విషయంలో నువ్వు ఇప్పుడు చిన్న బిడ్డవైపోతావు. అలా చేయబడాలి అంటే ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. చాలా మంది ఏమనుకున్నారు, నాకు చాలా భయం అండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా ఉండలేను కనుక నేను బాప్తిస్మం అసలు తీసుకోను. నేను టీవీ చూడకుండా ఉండలేనండి కాబట్టి బాప్తిస్మం తీసుకోను. నేను బూతులు మాట్లాడుకొని ఉండలేనండి కాబట్టి బాప్తిస్మం తీసుకోను. కాబట్టి అలా అనుకొని చాలా మంది ఏమున్నారు, బాప్తిస్మానికి దూరంగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు చేసే పాపాలే కాదు, నువ్వు చిన్నతనం నుంచి చేసిన ప్రతి పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధపరచుకోవడానికి ఏం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవాలి. అలా బాప్తిస్మం తీసుకుంటే ఏమవుతుందంట? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ జరగాలంటే, నిన్ను క్షమించి పాపం నుంచి విడుదల చేయాలంటే ఎవరు ఏం చేయాలంట? బాప్తిస్మం తీసుకోవాలి. దాన్ని క్రీస్తు నామంలో నువ్వు బాప్తిస్మం తీసుకోవాలని చెప్పింది ప్రేమ దేవుడు. కనుక బాప్తిస్మం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వేమవుతావంట? నువ్వు క్రైస్తవుడు అవుతావు, క్రీస్తును ధరించుకుంటావు. క్రీస్తును ధరించుకున్నవాడే క్రైస్తవుడు అని పిలువబడతాడు. అలా క్రైస్తవుని ధరించుకోవాలని ఏం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవాలి. అక్కడ ఇంకొక మాట అట్లా కంటిన్యూషన్ చదవండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. చాలా ప్రాముఖ్యమైన మాట అండి, ప్రాముఖ్యమైన మాట ఇది. పరిశుద్ధాత్మని వరంగా పొందాలంటే, ఆత్మవరం పొందాలంటే, ఆత్మను వరంగా పొందుకుంటే ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఉన్న వారందరూ ఏమండి 16 ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఏం పొందుకున్నారంట? వాళ్ళు బాప్తిస్మం ద్వారా ఒకనాడు ఏం జరిగిందంట? అగ్నినాళికలు విభాగించినట్టుగా విభాగించబడి వారు అనేక భాషల్లో మాట్లాడసాగిరి. అంటే ఇక జీవించువాడు ఎవరు అంటే అక్కడ క్రీస్తు వస్తున్నాడు, తండ్రి వస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. నిన్ను నడిపించి పరలోకానికి నడిపించే ఒక మార్గం బాప్తిస్మం. బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైంది. బాప్తిస్మం లేకపోతే నువ్వు క్రైస్తవుడుగా సర్టిఫికెట్లు తీసుకున్నా, పేరు రాసుకున్నా, యేసుక్రీస్తు అనే నువ్వు పేరు పెట్టుకున్నా పరలోకానికి మాత్రం పో. ఏమండి, నా పేరు యేసుక్రీస్తు అండి కాబట్టి నేను పరలోకానికి పోతా నీకేం లేదండి. ఏమండి, నా పేరు మరి అండి, ఎస్తేర్ అండి, అన్ని బైబిల్లో ఉండే పేర్లండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బైబిల్లో పేర్లు పెట్టేసేవాడి. ముద్దు పేర్లు కూడా బైబిల్లో పేర్లే అండి. వెళ్ళం. కంపల్సరీ ఏం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటేనే ఏమండి, ఇది ఆచారం కాదు ప్రేమైన దేవుని వాళ్ళ, మారు మనస్సు అనుభవం. ఇది ఆచారం కాదు. ఆచారంగా తీసుకోవాలేమో. ఎన్నేళ్ళకి తీసుకోవాలండి బాప్తిస్మం అడుగుతుంటారు కొద్దిమంది. ఎన్నేళ్ళకండి? ఏళ్ళకి కాదు ప్రియులారా, ఇది నీ సొంత రక్షణ విషయం గురించి మాట్లాడేది. అండి, హృదయంలో వాక్యాన్ని పూర్తిగా నువ్వేం చేయాలి? విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? నువ్వు ఎలా విశ్వసించాలి? ఒకసారి అపోస్తుల కార్యంలో అక్కడే 10వ అధ్యాయంలోకి వెళ్దాం. 10 కాదండి, 8వ అధ్యాయంలోకి రండి. 8వ అధ్యాయం. ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్తున్న ప్రియులారా. ఆ సందర్భం ఏమంటే, అక్కడ ఒక నపుంసకుడు కనబడుతున్నాడు మనకి. ఆ నపుంసకుడు ఎవరు మాట్లాడుతున్నాడు? నపుంసకునితో ఫిలిప్పు. 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. యేసును గురించిన సువార్తను ప్రకటించాడు. ఎవరికి? నపుంసకుడు. ఆ నపుంసకుడు ఏం చదువుతున్నాడో అతనికి అర్థం కాలేదు. అప్పుడు ఇక్కడ ప్రవక్త ఏం చేస్తున్నాడు? యేసును గురించిన వార్త చెబుతూ ఉన్నాడు. అలా చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నీళ్లు
నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపని ఆజ్ఞాపించెను. అప్పుడు ఫిలిప్ ఏమడుగుతున్నాడంట? నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినలా పొందవచ్చని. ఏమండి, బాప్తిసం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలంటే హృదయపూర్వకంగా విశ్వసించిన వాడికి బాప్తిసం ఇవ్వాలండి. ఏమండి, నేను ఇంతమందికి బాప్తిసం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏమండి బాప్తిసం తీసుకుంటారా అని అడిగి ఇవ్వడం కాదు. బాప్తిసం కంపల్సరీ తీసుకోండి అని చెప్పడం కాదు. ఎవరికి ఇవ్వాలి బాప్తిసం అంటే? హృదయపూర్వకంగా విశ్వసించిన వాడికి. ఏది విశ్వసించాలి హృదయపూర్వకంగా? యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు. ఏమండి, అర్థమవుతుందా? మనందరికీ తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు కోరడం ద్వారా రెండవ కుమారుడైన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి పెంతెకోస్తు అనే పండగ దినాన వచ్చాడు. ఆయన బాప్తిస్మం ద్వారా వస్తాడు వరంగా. ఏమండి, ఇది వాక్యం అండి. అదేవిధంగా నా పాపాల నిమిత్తం యేసుక్రీస్తుల వారు కలవరిగిరిలో ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన తిరిగి రెండవ రాకడలో వస్తాడు. ఈ విషయాన్నంతా నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. ఏమండి, ఈ విషయం అంతా ఒప్పుకోవాలండి. తండ్రి ఉన్నాడని, యేసుక్రీస్తుల వారి కుమారుడని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఒకనాడు ఈ భూమి మీదకి వచ్చాడని, ఆయన కూడా బాప్తిస్మం ద్వారా తన మీదికి వస్తాడని, నడిపిస్తాడని, యేసుక్రీస్తు గురించి మరణ సమాధి పునరుత్థానాలను విశ్వసించి యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో అందరి మానవులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? సజీవులుగా లేపుతాడని, యేసుక్రీస్తుల వారు పరలోకానికి నిన్ను తీసుకెళ్తాడని నువ్వు విశ్వసిస్తే, ఆయన నువ్వు రాజుగా ఒప్పుకుంటే, ఆయన్ను క్రీస్తుగా విశ్వసిస్తే అప్పుడు నీకేమి ఇవ్వాలి? బాప్తిస్మం ఇవ్వాలి. అలా నువ్వేం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం నువ్వు తీసుకోమని మరి బైబిల్ చెప్పిందా అండి? బాప్తిస్మం తీసుకోమని చెప్పిందా? బాప్తిస్మం నూతన జన్మ అని చెప్తున్నాం. ఎక్కడ చెప్పాడు నూతన జన్మ అనే విషయం? ఎక్కడ చెప్పాడు బాప్తిస్మాన్ని? యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇందాక చదవబడిన లేఖన భాగం 3వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడుండెను. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడూ చేయలేడని అతనితో చెప్పాను. ఏమన్నాడండి? నేను పరిసయ్యుణ్ణి, నేను బోధకుణ్ణి. ఎవరు? నికోదేము పరిసయ్యుడు, బోధకుడు అయినప్పటికీ కూడా ఏం తెలియడం లేదంటే ఆయనకు కూడా తెలియని విషయాలు యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు అక్కడ. అందుకు యేసు అతనితో ఏం చెప్పాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ చూడండి, అతనికి తెలిసిందా? అర్థమైందా? బోధకులకే అర్థం కాలేదండి. ఎవరు? పరిసయ్యుడు నికోదేము, బోధకుడు, కానీ ఆయనకు కూడా అర్థం కాలేదు. ఎలా జన్మిస్తాడు రెండవ మారు? జన్మించితే గాని నూతనంగా ఒకడు నూతనంగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడడు. ఏమండి, భారతదేశము మనం హైందవులు ఎక్కువగా ఉంటున్న దేశం, మధ్యలో జీవిస్తున్నాం మనం అందరం కూడా. అందరూ ఏమనుకుంటారండి? కొత్తగా జన్మించడం అంటే ఏమనుకుంటారు మనుషులందరూ కూడా? జన్మ అన్న వెంటనే మరో జన్మ ఉంది, మరొక జన్మ ఉంది, జన్మలు ఉన్నాయని నమ్ముతారు. మనం చనిపోయిన తర్వాత మరొకసారి జన్మిస్తాం. అవునా కదా? చెప్పండి, ఆలోచించండి. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే రెండవ జన్మ ఉంది, మనం వేరే 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 జన్మల రూపాల్లోకి వెళ్తున్నాం. అంటే ఈ మధ్య ఓ సినిమా తీశారు కదా, 400 సంవత్సరాల తర్వాత మరి ఏం చేశాడు? భైరవుడు పుట్టాడు మళ్ళీ. అంటే అట్టగిన జన్మేమో కాదండి. కొత్తగా జన్మించడం అనే మాటకు మరొకసారి జన్మ కాదు. ముసలివాడైన తర్వాత మరీ చనిపోయి మళ్ళీ స్త్రీ గర్భంలో నుంచి పుట్టడం కాదండి జన్మ అంటే. అక్కడ చెబుతున్నమాట చూడండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా? ఆయన అడుగగా అవును పుడతాడంటున్నాడా యేసుక్రీస్తుల వారు? కాదండి. ఏమంటున్నాడు చూడండి, యేసు నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నిశ్చయముగా చెబుతున్నాను.
ఒకడు నీటి మూలంగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించాలి. దాన్ని ఏమంటున్నామంటే నీటి మూలంగా జన్మించడం అంటే నీటిలో పాత జీవితాన్ని పాతిపెట్టి నూతనంగా ఆత్మ మూలంగా జన్మించడం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే అర్థమేమి? ఆత్మనే మనకేమొస్తున్నాడు? వరంగా వస్తున్నాడు. అదండి ఆత్మ మూలంగా జన్మించడం అంటే. ఆయనలోకి ఎవరు వస్తున్నారంట? పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు వరంగా. ఆత్మ మూలంగా జన్మించాడు. ఇక నుంచి నేను జీవించువాడను నేను కాను, నా యందున్న క్రీస్తే. నేను క్రీస్తును ధరించుకొని లేచాను. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నాను, ఆత్మ మూలంగా పుట్టాను నేను అని. ఆత్మ మూలంగా ఎవరైతే విశ్వసిస్తారో వారిది ఏమంటుందంటది? నూతన జన్మ. నూతన జన్మ అంటే కొత్త జన్మ. ఇలా కొత్తగా జన్మిస్తే ఏం జరుగుతుందంట? పరలోక రాజ్యానికి వెళ్తామంట ప్రేమ దేవుని వల్ల. పోనీ ఒక్కసారి అట్లా ఒప్పుకొని మరి పాతి పెట్టబడి ఒకసారి జన్మిస్తే అయిపోయి వెళ్తామా మన పరలోకానికి? వెళ్ళిపోతామా? కాదండి, కాదండి. ఏమండి, చాలా ఉంది. వాక్యం అనేది చాలా విస్తారంగా ఉంది. ఈ వాక్యానంతా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి ప్రేమ దేవుని వల్ల, తెలుసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ పాలన అపేక్షించుడి అంటున్నాండి. 3వ వచనంలో కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. చూడండి ఎలా ఉండాలంట మనం? కొత్తగా జన్మించిన శిశువు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా ఎవరండి? శిశువులండి. నువ్వు కొత్తగా జన్మించావు. బాప్తిస్మం ద్వారా నువ్వు పుట్టావు. నీకు 40 ఏండ్లో 50 ఏండ్లో 60 ఏండ్లో పాత జీవితం గురించి ఆలోచించకండి. నేను వచ్చి ఇంకా 2 సంవత్సరాలు అయిందండి, 1 సంవత్సరం అయిందండి, 6 నెలలు అయిందండి. ఈ కాలాన్ని మనం పెట్టుకోవాలంటే పిల్లరా, ఈ కాలంలో మనం ఏం చేయాలంట? నిర్మలమైన వాక్యం అనే పాలను. ఏమండి, వేటిని మనం ఆశించాలి? పాలు. శిశువులు ఏం తీసుకుంటారు? పాలను తీసుకుంటారు. పాలను తీసుకోవడం వల్ల శిశువు ఏ విధంగా అయితే, అమ్మా వాక్యం జాగ్రత్తగానండి, మళ్ళీ మళ్ళీ రాదు, మరి ఇంటికి వచ్చే అవకాశం ఉండదు అసలు. చూడండి, ఇక్కడ మనము వాక్యం అనే పాలను అపేక్షించాలంట. శిశువులు చూడండి, ఏమండి, వాళ్ళు ఏమన్నా 3 సార్లు 4 సార్లు అని టైం పెట్టి తీసుకుంటారా? పాలు 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 తాగుతూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారు. ఏమండి, దంతాలు కూడా ఎంత స్ట్రాంగ్గా వస్తాయి చూడండి. బ్రెయిన్ 85% పెరుగుతుందట ప్రియులారా. మనిషికున్న మిదుడులో చిన్న బిడ్డకు 1 సంవత్సరం లోపలే ఎంత పెరుగుతుందంట? మిదుడు 85% పెరుగుతుందంట. అంటే ఎంత బ్రెయిన్ అన్నది విస్తారంగా పెరుగుతుంది చూడు. మనకు ఎదుగుదల వేరే అవయవాల్లో కనిపించదు ఎక్కువగా. తల ఎక్కువ భాగం పెరుగుతుంది. ఆ తల ఎక్కువ భాగం పెరగడానికి కావాల్సిన పోషకాలన్నీ ఏమిస్తున్నాయి? లభిస్తూ ఉన్నాయి. నీకు బ్రెయిన్ బాగా అభివృద్ధి చెందాలి, వాక్యం బాగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఒక 6 నెలలు, సంవత్సరం పాటు ఎట్లా పరిగెత్తాలంటే అట్లా పరిగెత్తాలండి వాక్యం కోసం. ఏమండి, వాక్య కార్యక్రమాలంటే విపరీతంగా ఆశతో పరిగెత్తి చెప్పిన ప్రతి మాటను ఒక 50 గ్రంథాలు రాసి పడేయాలంట పక్కకు. అలా రాస్తే గాని నీకు వాక్యం రాదు. ఆ వాక్యం అనే పాలను బాగా అపేక్షించాలి, బాగా నేర్చుకోవాలి. ఎవరో బంగపోయి రా 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 కూర్చో 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 అంటే వచ్చి కూర్చోవడం కాదు. ఎవరు అపేక్షించాలంట? ఎవరు అపేక్షించాలంటే ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారో, పరలోకానికి ఎవరు చేరాలనుకుంటున్నారో వాళ్ళల్లో ఉండాలండి అపేక్ష. చూడండి, అక్కడ శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఎవరు అపేక్షించాలి? పాస్టర్ గారా, అమ్మనా, నాన్ననా, నీ బంధువులా, నీ చుట్టూ ఎవరో ఉన్న వాళ్ళ నీవు అపేక్షించాలి. అంటే ఎవరికి వారుగా, నాకు నేనుగా నేను అపేక్షించాలండి. వాక్యంలోకి వచ్చాం, మనం శిశువును పోలిన వాళ్ళం. శిశువులు ఏ విధంగా తెగిన పాలన అపేక్షిస్తారో ఈ వాక్యం అనేవన్నీ ఏం చేయాలి? మనం అపేక్షించాలి. ప్రతి పేజు, ప్రతి లైను, ప్రతి చోట మనం విని నిలబడి వాటిని ఆలోచించాలి, నేర్చుకోవాలనే అపేక్ష వాళ్ళలో ఉండాలండి. ఆ ఆత్మలకు ఉండాలి.
ఒకరెవరో చెప్పడం వల్ల ఆత్మకది రాదండి. ఒకరెవరో నేర్చుకోమని చెప్తే ఇంకొకరు నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరండి. ప్రతి ఒక్కరు కూడా ఆ అపేక్షతో మనం వాక్యాన్ని నేర్చుకోవాలి పిల్లరా. అలా నేర్చుకున్న వారు ఏమవుతారు? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వారు అవుతారు. అలా జన్మించిన వారు పరలోకానికి చేరతారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, మరొక గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుగుతోందండి. ఎక్కడ? బాప్తిస్మం తీసుకునే చోట. బాప్తిస్మం తీసుకునే చోట ఏం జరుగుతుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపడవు. నువ్వు రక్షింపబడాలి అంటే ఏం చేయాలంట? నోటితో నువ్వు ఒప్పుకోవాలంటండి. ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నావు నువ్వు? ఏమండి? పాస్టర్ ఎదుట ఒప్పుకుంటున్నావా? సంఘం ఎదుట ఒప్పుకుంటున్నావా? అవును, ఒప్పుకుంటున్నావు. సంఘం ఎదుట ఒప్పుకుంటున్నావు, పాస్టర్ ఎదుట ఒప్పుకుంటున్నావు. వీళ్ళ ఎదుటనే కాకుండా నువ్వు ఎవరి ఎదుటది నువ్వు ఒప్పుకుంటున్నావు అనే విషయాన్ని ఆలోచించాలండి. ఎన్నో చూస్తున్నాయండి నిన్ను. ఏమండి? ఎన్నో చూస్తున్నాయి. ఈ ప్రకృతి అంతా నిన్ను గమనిస్తోంది. ఈ ప్రకృతి అంతా చూస్తోంది. నువ్వు నోటితో యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకుంటున్నావు. ఆయన ద్వారానే ఈ సృష్టి చేయబడింది, ఆయన ద్వారానే నాకు రక్షణ, ఆయనే నన్ను పరలోకానికి నడిపించేవాడు, ఆయన మాటను విశ్వసించే నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను అంటున్నావు. అలా అనుకుంటున్న నువ్వు తీతుకు రాసిన పత్రిక ముగిస్తానండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. చూడండి, మనము ఎలా రక్షింపబడ్డామని నమ్మాలంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు. మనకు రక్షణ మన ద్వారా మనం పొందుకోవడం లేదు. మనం చేసిన ఏ కార్యం ద్వారా మనకు పరలోకం రావడం లేదు. ఏమండి? దేవుని యొక్క ఉచిత కృప, దేవుడే మనల్ని ప్రేమించడం. దేవుని లెక్కలో ఉంటే తప్ప నువ్వు క్రైస్తవునిగా రాలేవు. ఏమండి? దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు. దేవుని యొక్క కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను. దేవుడే నిన్ను తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చిన దేవుడు తన కనికరము చొప్పుననే మాట రాయబడిందండి. దేవుడు నిన్ను కనికరించాడు. ఆ కనికరము చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానం. ఏ స్నానం అంట? పునర్జన్మ సంబంధమైన స్నానం. ఈ స్నానం వల్ల నీకేం జరిగిందంటే నూతన జన్మ అన్నది ఇచ్చాడు. నూతన స్వభావం. ఏమండి? కోమల అనే అక్కకు గత వారంలో ఇచ్చామండి, లేకపోతే 1వ తేదీని ఇచ్చాం. 1వ తేదీ 1వ నెల 2025. అంటే ఆమె పుట్టి ఎన్ని రోజులైంది? 5 రోజులు. అలా పునర్జన్మ ఎప్పుడు వచ్చామో ఈ సంవత్సరాలను కూడా మనం లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రేమైన దేవుని వల్ల. ఏమండి? ఇన్ని సంవత్సరాల కిందట మనం పుట్టాం, చాలా వయసు నాకి, చాలా ఉంది నా యొక్క చరిత్ర కాదు. ఈ జన్మను కూడా మనం ఏమనుకోవాలి? పునర్జన్మ సంబంధమైన స్నానం అని చెప్తున్నాడు. ఇది పునఃస్థితి. మరొక్కసారి నువ్వు నూతనంగా జన్మించావు. అలా పుట్టిన నీవు మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా ఎవరు కలుగజేస్తున్నారంట? పరిశుద్ధాత్ముడు. అది చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి ఎలాంటి స్వభావాన్ని ఇస్తాడంట? నూతన స్వభావం, నూతన జన్మ. ఆ స్వభావాన్ని మనకి ఇస్తున్నాడు కనుక ఇక్కడి నుంచి నాకు అవమానం వస్తే నేను అస్సలు తట్టుకోలేనండి. నన్ను ఎవరన్నా ఏమన్నంటే నేను అస్సలు ఓర్చుకోలేనండి. నన్ను కొడితే నేను 1 కొడితే నేను 10 కొడతానండి. ఇది కాదండి. ఏమండి? దేనికైనా తట్టుకుండే స్వభావం నీకు రావాలి. దేన్నైనా ఓర్చుకుండే స్వభావం రావాలి. అది నూతన స్వభావం అంటే. క్రీస్తులో ఉంది ఆ స్వభావం. యేసుక్రీస్తుల వారు పనిచేయడానికి వచ్చినప్పుడు మీకు ఇది చదువుతాం మనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16లో చదువుతాం. ఏమండి? యేసుక్రీస్తుల వారు కూడా 3వ అధ్యాయంలో ఏం చేశాడంటే ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నాడంట. మనం ఏమనుకుంటాం? నేను ఏ పాపం చేయలేదు కదా, నాకు ఎందుకండి బాప్తిస్మం, నాకు అవసరం లేదండి బాప్తిస్మం అని చాలామంది అనుకుంటారు. చాలామంది క్రైస్తవుల్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా తీసుకోవాలని కూడా చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తే బాప్తిస్మం తీసుకున్నాడంటే ఇంకా నువ్వెంత నేనెంత అండి.
యేసుక్రీస్తు తీసుకున్నాడా లేదా? బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా యేసుక్రీస్తు వారు ఏం తీసుకున్నారు? బాప్తిస్మం. పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం తీసుకుంటే యేసుక్రీస్తు ఏమన్నా పాపం చేశాడా? కాదండి. రాజుగా చెయ్యబడాలంటే ఒకనాడు దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏమంటే మనం ఏం తీసుకుంటా? అభిషేకించబడాలంట రాజులు. ఏమంటే అర్థమవుతుంది కదా? ఒకనాడు సౌలుని ఎవరు అభిషేకించారు? సౌలు సమూయేలు అభిషేకించాడు. అదేవిధంగా దావీదుని అభిషేకించాడు, సమూయేలు గారు అభిషేకించారు. అదేవిధంగా మరి నాతాను సొలొమోనును అభిషేకించాడు. రాజులకు ఏముంటుంది? అభిషేకం ఉంటుందని. అభిషేకం ద్వారా రాజులను చేస్తారు. ఈ రోజు కూడా దాన్ని అనాయిన్ అనే పేరుతో చాలా మంది పాస్టర్లు కొన్ని వర్గాలలో వాళ్ళు ఇప్పటికి కూడా అభిషేకాన్ని తీసుకుంటూ ఉన్నారు, అభిషేకం చేస్తూ ఉన్నారు. ఎవరైతే దైవ సేవకులుగా ఉన్నారో వాళ్ళని చేస్తూ ఉన్నారో అభిషేకించి మరి అభిషేక ఆరాధనని పెట్టి అభిషేకిస్తూ ఉంటారు. కానీ ఆ అభిషేకాలన్నీ ఎలా చేయబడ్డాయంటే యేసుక్రీస్తుల వారికి కూడా అభిషేకం ఎక్కడ ఇవ్వబడిందంటే ఇదిగో బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా తీసుకున్న ఆ బాప్తిస్మంలోనే అభిషేకం కూడా ఉంది పిల్లలు. బాప్తిస్మమే అభిషేకం, మరి సపరేట్గా అభిషేకం లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తూ ఉన్నాడు, నూతన జన్మనిస్తూ ఉన్నాడు. అది బాప్తిస్మంలో జరుగుతోంది. మనం ముంచబడుతున్నాం. ఒకనాడు తైలపు కొమ్ములో తైలాన్ని పోసి శరీరం మీద నుంచి కింద వరకు కారేటట్టుగా ఏం పోసేవారు? నూనె. కానీ ఇప్పుడు అభిషేకం ఎక్కడ జరుగుతుంది? బాప్తిస్మంలోనే. నీటి మూలంగా అభిషేకం జరుగుతోంది, నీటి మూలంగా పునర్జన్మ జరుగుతుంది, నీటి మూలంగా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటున్నావు, నీటి మూలంగా నువ్వు క్రీస్తుని ధరించుకుంటున్నావు. ఎన్నండి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? బాప్తిస్మం ద్వారా జరుగుతున్నాయి. బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుంది? నీకు పాప క్షమాపణ జరుగుతుంది. కాబట్టి బాప్తిస్మం అన్నది చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. బాప్తిస్మం చాలా ప్రాముఖ్యం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యాన్ని ప్రవేశింపడు కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తం, అది తండ్రి చిత్తం. ఏది? బాప్తిస్మం. తండ్రి చిత్తం ఎవరు చేస్తారో వారికి పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి ఏమండి? బాప్తిస్మం మార్గం. బాప్తిస్మం ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్తాం. బాప్తిస్మం తీసుకుండా పరలోక రాజ్యానికి చేరే అవకాశమే లేదు ప్రేమైన దేవుని వల్ల. ఏమండి? గొంతు నొప్పి వస్తాం అనుకోండి, మా కూర్చోమ్మ, గొంతు నొప్పి ఉందనుకోండి, గొంతు నొప్పికి ఏం వాడతాం? ఒక మెడిసిన్ అనేది వేసుకుంటాం. జ్వరం వస్తుంది, జ్వరానికి ఏం వేసుకుంటాం? పారాసిటమాల్, డోలో వేసుకుంటాం. అదేవిధంగా మనకి ఏదన్నా ఆపరేషన్ సమస్య వచ్చింది, అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటాం. నేను చేయించుకోండి నాకు భయం అండి అంటామా? వెళ్తాం, చేయించుకుంటాం. అదే విధంగానే పరలోకానికి నువ్వు చేరాలి అంటే కంపల్సరీ నువ్వేం తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకుండా ఎవ్వరు పరలోక రాజ్యానికి చేరే అవకాశమే లేదు. అది కంపల్సరీ. ఏమండి? ఆరోగ్యమన్నా నువ్వు జ్వరం వచ్చినా నువ్వు అట్లే ఉన్నావు అంటే 3 రోజులు ఉంటే పోతుందేమో జ్వరం. ఏమన్నా జలుబు వారం ఉన్నా వేసుకోకుండా పోతావేమో. ఏమండి? కానీ పరలోకానికి మాత్రం నమ్ముకుంటే పోయే అవకాశం లేదని ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. ఏమండి? ఇప్పుడు మరి ఒకసారి చదువుకున్నాం, అది ఆ మాట చదువుకుందాం. 16వ అధ్యాయం 16వ మాటలో మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ మాటలో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఏమండి? ఏమంటున్నాడు కదా? నమ్మని వానికి నువ్వు బాప్తిస్మం తీసుకోమని నేను చెబితే బాప్తిస్మం తీసుకోకుండా సరే పోతాను నేను. ఏమండి? బాప్తిస్మం అవసరం లేదని నువ్వు అనుకుంటే, ఎవరో మనుషులు చెప్తే, మా అమ్మ చెప్పిందండి, మా నాన్న చెప్పాడండి, మా సంఘంలో పెద్ద చెప్పాడండి అంటే అది అంటున్నాడు కదా. నమ్మక బాప్తిస్మం తీసుకోకపోతే, నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షింపడును, నమ్మని వానికి వాక్యం నమ్మక బాప్తిస్మాన్ని తీసుకోకపోతే శిక్ష విధింపబడును. కనుక ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి, ఎవరో చెప్పిన మాటలను వినకండి. బాప్తిస్మం కంపల్సరీ ప్రతి క్రైస్తవుడు తీసుకోవాలి. బాప్తిస్మం ద్వారానే నీకు రక్షణ. ఇంకొక వాక్యాన్ని చూద్దాం ప్రేమ దేవుని వల్ల. నీళ్ళ విషయంలో చాలా మంది ఏమనుకుంటున్నారంట? బాప్తిస్మం చిన్న బిడ్డల్ని తీసుకుని వచ్చి అలా చిలకరించి ఇస్తే ఏమనుకుంటున్నారు? అది కూడా బాప్తిస్మం అనుకుంటున్నారు. అది కూడా బాప్తిస్మం అని విశ్వసిస్తూ ఉన్నారు. నేను చిన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నానండి, మా సంఘంలో బాప్తిస్మం ఇచ్చి పేరు కూడా పెట్టారండి. అంతవరకు నా పేరు ఏదో నారాయణ అనుకుందాం, లేకపోతే రమేష్ అనుకుందాం. ఆ పేరు తీసివేసి నాకేం పేరు పెట్టారు? యోసేపు అని పేరు పెట్టారు.
లేకపోతే దావీద్ అని పేరు పెట్టారు. కాబట్టి అప్పుడు జరిగిందండి నాకు బాప్తిస్మం అనుకుంటున్నారేమో. ప్రేమైన దేవుని వారలారా, బాప్తిస్మాన్ని ఎవరో ద్వారా ఇవ్వడం కాదండి, నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఇందాక మనం చదివాం 10:9 రోమియోలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకొని హృదయమందు విశ్వసించినడలా ఏమంటున్నాడు? రక్షింపబడతావు. హృదయమందు నువ్వు విశ్వసించాలి. నువ్వు హృదయమందు విశ్వసించక ఏదో పెళ్లి కోసమో, లేకపోతే నీకు ఉద్యోగం ఇస్తామంటేనో, లేకపోతే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఇచ్చేసానుకో బాప్తిస్మం, అప్పుడు నువ్వు హృదయంలో విశ్వసించావా? నువ్వు పూర్ణంగా విశ్వసించిన, ఇందాక మనం చదివిన మనం కూడా చోట మాట ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినలా పొందవచ్చు. పూర్ణ హృదయంలో విశ్వసించి నువ్వు బాప్తిస్మం తీసుకుంటేనే అది లెక్కించబడుతుందే తప్ప అలా కాకుండా తీసుకున్న బాప్తిస్మమే కాదు, అది లెక్కించబడదు. కనుక నీవు నీ యొక్క హృదయపూర్వకంగా విశ్వసించాలి. ఎవరో డబ్బిస్తేనో లేకపోతే దేని ద్వారానో నువ్వు రక్షించబడవు. రక్షించబడాలి అంటే నువ్వు హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించాలి. ఇందాక మనం అన్నాం కదండి, చిలకరింపు బాప్తిస్మం చెల్లుతుందా అంటే, మరి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 37వ వచనం ఇంకోసారి చదువుకుందామండి. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినడలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు, ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు ఏమండి, ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అప్పుడు ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చెను. నీళ్ళల్లో ఎలా ఇవ్వాలంట బాప్తిస్మం? దిగి, నీళ్ళలోకి దిగి, ఏదో చల్లడం కాదు, అట్లా చిలకరించి అని రాయబడలేదు ఇక్కడ. బాప్తిస్మం తీసుకోవడం అంటే నీళ్ళలోకి దిగాలి, ఇరువురు దిగాలి. దిగి ఒక వ్యక్తిని ఏం చేయాలంట? సంపూర్ణంగా నీళ్ళలో పాతి పెట్టాలి. ఏమండి, ఇదండి బైబిల్ చెప్తున్న బాప్తిస్మం. అంతేకాని ఏదో చిన్న వయసులోనే మనం అలా బాప్తిస్మం ఇచ్చేసి ఒక పేరు మార్చేసేసి నీకు బాప్తిస్మం అయిపోయిందని చెప్పడం కాదు. హృదయమందు పూర్తిగా విశ్వసించి నమ్మి, ఇదిగో ఇది పరలోకానికి మార్గమని తెలుసుకొని దానిలోకి వస్తే నీకు బాప్తిస్మం అనేది వస్తుందే కానీ ఏదో ఎవరో అనుకుంటున్నట్టుగా తీసుకుంటే ఇంక రాదు. బాప్తిస్మం తీసుకున్నా పరలోకానికి వెళ్ళే అవకాశమే ఎవ్వరికీ లేదండి. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, బాప్తిస్మాన్ని ఏదో అనాలోచితంగా మీరు ఆలోచించకండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ప్రభు పనులకు రావాలి. ఏమండి, ఒక భార్యాభర్త ఉంటారండి. వీరు భార్యాభర్తలు అన్న వెంటనే ఏం చేస్తారంటే వారికి ప్రమాణాలు చేయిస్తారండి. దాన్ని పెళ్లినాటి ప్రమాణాలు అని అంటారు. ఆ ప్రమాణాలలో భార్య ఎలా బాధ్యతతో మెలగాలి, భర్త ఎలా బాధ్యతతో మెలగాలి చెప్తారన్నీ కూడా. ఆ విషయాలు విన్న తర్వాత ఈ యొక్క తాళి అన్ని తెచ్చింటాడు ఆయన. ఆ తాళిని ఏం చేస్తారు? ఆమె కట్టిస్తారు. ఇప్పటి నుంచి ఈమె నీకు భార్య అని చెప్తారు, ఇతడు నీకు ఏమైతమ్మా భర్త అని చెప్తారు. అలా వాళ్ళు ఒక ఆజ్ఞలు ఫాలో అవుతారో, అలాగే బాప్తిస్మానికి వచ్చిన మనం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని ఎరిగిన మనం, గ్రంథాన్ని ఎరిగిన మనం, వాక్యమనే పాలన ఆపేక్షించే మనం ఈ పనిలోకి మనం రావాలి. ఈ పని చేయాలి. మనం అందరం కూడా బాధ్యత కలిగి మసులుకోవాలి. ఏమండి, వివాహమైంది, భార్య సంవత్సరం అయినా ఇంట్లో లేదు. ఏమండి, కుటుంబం అంటారా, దాన్ని కాపురం అంటారా, పెళ్ళి అంటారా చెప్పండి? ఏమో జరిగిందండి. ఎందుకు ఆమె రాలేదు? ఆమెకు రాలేదు అన్న వెంటనే దీన్ని ఆమె ఉల్లంఘించింది అని నువ్వు వెళ్ళి కోర్టులో వేస్తావు కదా దావా. ఏమండి, ఒక సంవత్సరం భార్య కనపడకపోతే, రాకపోతే నువ్వు ఇంట్లోనే ఇట్లే ఉంటావా? వెంటనే 10 మందితో పంచాయతీ పెడతావు, ఇదిగో కోర్టు, పోలీస్ స్టేషన్లో తిరుగుతావు. మరి దేవుడు కూడా నువ్వు సంవత్సరాలుగా బాప్తిస్మం తీసుకొని నువ్వు అడుగు పెట్టకపోతే ఏమండి, అర్థమవుతుందా? దేవుని పనిలోకి రావాలి మనం, దేవుని వాక్య కార్యక్రమాలకు రావాలి. ఆ వాక్య కార్యక్రమంలో నీ శరీరాన్ని, నీ యొక్క ఆలోచనలని, నీ యొక్క ధనాన్ని నువ్వేం చేయాలి? ఖర్చు చేయాలి. ఏమండి, దేవుడు నువ్వు చేసే ప్రతి పైసాకు నీకు ఎన్ని రెట్లు ఇస్తాడు? 100 రెట్లు ఇస్తా అంటున్నాడని. కనుక ప్రేమైన దేవుని వల్ల బాధ్యత, బాప్తిస్మం దేనితో ముడిపడింది? బాధ్యతతో ముడిపడి ఉంది. బాప్తిస్మం తీసుకున్న వెంటనే మన పని ఎంత అయిపోలేదు. ఏమండి, అదే తల్లిదండ్రులు అలా అనుకుంటారండి. ఒక్కసారి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఏమండి అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడతా అంటే, ఒక్కసారి మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇంకా మాకంతా ఏమైపోయింది, ఇంకా
మా బాధ్యత అంతా తీరిపోయింది, మేము ఇంకా హ్యాపీ అంటారు వాళ్ళు. వాళ్ళు హ్యాపీ అన్నామంటే నాకు కూడా బాధ్యత అంతా తీరిపోయింది, నాకు హ్యాపీ అంటే అమ్మాయి ఏమండి అయిపోయిందా? అక్కడి నుంచి ఏమైంది, స్టార్ట్ అయింది. ఎప్పుడు లేయాలంట ఆమె? కోడి కుయ్యక ముందే లేయాలంట. ఎవరు లేయాల మొదట? కోడి కాదు, కోడి కన్నా ఈమె ముందు లేచి ఏం చేయాలా? చూడండి, కోడి కాదు లేయాల్సింది, కోడలు లేయాలంట. మరి కోడలు లేచి ఏం చేయాలి? అనేక కార్యక్రమాలు చేయాలి. ఏమండి ఇల్లంతా తుడుచుకోవడము, నూక్కోవడము, మీరు చూస్తుంటారు కదా, ముగ్గులు వేయడము, అంతా అలికి ఇంటినంతా సుందరంగా చేసి బట్టలన్నీ ఉతికి, ఏమండి ఆహార పదార్థాలన్నీ వండి ఒక్కొక్కరు ఏ ఏ ఆహారాలు కోరుకుంటున్నారో అవన్నీ చేసి క్యారెట్లు కట్టి వాళ్ళందరినీ పంపించి తన పనులు, సొంత పనులు, ఇంట్లో వాళ్ళ పనులు, ఇంట్లో వాళ్ళ అనారోగ్యాలు అన్నీ మిందేసుకొని చేసి కొద్ది కాలం పాటు చేస్తే ఆమె ఏమంటారండి, అయ్యేమండి ఉత్తమ ఇల్లాలు, 20 ఏళ్ళ కాలం పాటు బాగా చేసిందండి అంట. అంటే దేవుని పనిని కూడా మనం ఎలా చేయాలి? అలా చేయాలి. దేవుని పనిని బాధ్యతగా తీసుకొని నీ పనిని పక్కకు పెట్టి, ఇతరుల పనులన్నీ పక్కన చేస్తున్నావు కదా, సొంత పనులు పక్కకు పెట్టి ఇతరుల పనులు మొదలుగా చేస్తున్నావు కదా, అలా దేవుని పనులు చేయాలండి. దేవుని పనులు చేసి దేవుణ్ణి మెప్పించే కార్యాలలో మనం ఉంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? భలా నమ్మకమైన దాసురాలా, భలా నమ్మకమైన దాసుడా అంటాడండి. ఏమండి అలా చేసిన వారికి ఏమిస్తాడు దేవుడు? పరలోకాన్ని ఇస్తాడు. అంతేకాని మనకు అంత అయిపోయిందని సంబరపడిపోయి ఆనందపడిపోయి, ఏమండి సంఘంలో మరీ కనపడక ఎక్కడికో వెళ్ళిపోయి ఏమేమో అనుకుంటే నేను చాలా అనుకున్నాను, బాప్తిసం ద్వారా ఏమేమో జరిగిపోతుంది అనుకున్నాను, నాకేం జరిగిపోలేదు, ఆరోగ్యాలు బాగాలేదు, ఏమండి నా పిల్లలు పుడతారనో, ఆరోగ్యాలు వస్తాయనో, మంచి ఇల్లు కట్టుకుంటామనో, కోర్టు సమస్యలు పోతాయనో, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇవన్నీ ఏం జరగలేదంటే, ఏమండి పెళ్లి ద్వారా ఆస్తులు వస్తాయేమో, పెళ్లి ద్వారా నీకు పేరు ప్రతిష్టలు వస్తాయేమో, పెళ్లి ద్వారా ఉద్యోగాలు ఆస్తులు కలిసి వస్తాయేమో, కానీ బాప్తిసం ద్వారా అలాంటివి ఏమీ రావు. నీవు ఇంకా కష్టాల్లో వస్తావు, సమస్యల్లోకి వస్తావు. అగ్ని ఏమండి బంగారాన్ని ఏ విధంగా అయితే నాణ్యమైన బంగారంగా కావడానికి అనేక శ్రమలు బంగారం ఓర్చుకుంటుందో, నీవు కూడా అనేక శ్రమలను ఓర్చుకుంటే పరలోకానికి చేరతావు. కనుక ప్రేమైన దేవుని వారారా, యేసుక్రీస్తు జీవితం చూడండి, పౌలు గారి జీవితం చూడండి, భక్తుల జీవితాలని చూడండి, ఒక యోబు గారి చరిత్ర చదవండి. అన్ని చోట్ల మహా 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 ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పడితే తప్ప వారికి ఈ భూమి మీద గొప్ప జీవితము, ఆ తర్వాత పరలోకము రాలేదు. కాబట్టి మనం కూడా అనేక వాటిని ఓర్చుకోవడానికి మనము వాక్యం దగ్గరికి వచ్చాం. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరు అంటుందండి వాక్యం. కరువైనా, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ఏవి మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరు. ఇదండి వాక్యం. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, బాప్తిస్మం తీసుకున్న నువ్వు అది పరలోకానికి తొలిమెట్టు అని భావించాలి. నువ్వు బాప్తిస్మం ఏది? పరలోకానికి తొలిమెట్టు, అదే చివరి మెట్టు అనుకోకూడదు. అది తొలిమెట్టు, మొదటి అడుగు అండి. వివాహ దశలో వచ్చే వారికి వివాహ కార్యక్రమం అన్నది తొలిమెట్టు. ఆ తర్వాత జీవితం ఎంత ఉంటుందండి? చాలా ఉంటుంది జీవితం. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, కాబట్టి అలా ఎంతో కష్టపడి ఒక ప్రయాణ జీవితాన్ని ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎలా నువ్వు కొనసాగిస్తావో నీ వివాహ జీవితంలో, అలా తండ్రితో క్రీస్తుతో ముడివేసుకున్న ఆ బంధాన్ని నువ్వు కొనసాగిస్తే నీకు దేవుడు ఆనందించి సంతోషపడి నీకు ఇచ్చే లోకం ఏది? పరలోకం. కనుక బాప్తిస్మాన్ని మనం మార్గంగా మనం పెట్టుకోవాలి. మరి ఒక మంచి వచనం చూసుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక చివరి మాట, నీవు అనేక మంది ముందర నువ్వు బాప్తిస్మాన్ని ఒప్పుకుంటున్నావనే విషయాన్ని చూపిస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు. ఏమండి అనేక మంది సాక్షుల ఎదుట నువ్వు ఒప్పుకున్నావండి. ఏమని ఒప్పుకున్నావు? నేను ఇప్పటి నుంచి క్రీస్తు కోసం నేను పోరాడతాను, క్రీస్తు పక్షాన ఉంటాను, యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుని కుమారుడని ఒప్పుకున్నావు, ఆయన్ని విశ్వసించినావు.
ఆయనలాగా బతుకుతానని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నావు? ఇదిగో సూర్యుడు, ఏమండి, ఆకాశం, అదేవిధంగా నీళ్లు, భూమి, చెట్లు అన్నీ నిన్ను చూస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవదూతలు. అనేక మంది దేవదూతల ఎదుట నువ్వేం చేస్తున్నావు? ఒప్పుకుంటున్నావు. ఇప్పటి నుంచి నా బ్రతుకు ఎలా ఉంటుంది? క్రీస్తులాగా ఉంటుంది నా బ్రతుకు అని చెప్తున్నావు. ఆ బ్రతుకులను ఒప్పుకున్న నీవు ఆ విధంగా బ్రతక దాంట్లో నుంచి మళ్ళీ తప్పిపోయి నీ యొక్క స్వకీయ దురాశలు నిన్ను ఈడ్చుకొని పోతే ఏమండి, అర్థమవుతుందా? స్వకీయ దురాశలకు నువ్వు ఏమాత్రం లోను కాకూడదు. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టరండి. ఎవరు ఇబ్బంది పెట్టుకుంటాం? మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకుంటాం. మనల్ని మనమే నరకపాత్రులుగా చేసుకుంటాం. ఎవ్వరు నిన్ను ఇబ్బంది పెట్టరు. ఎందుకు? నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. నిన్ను ఎవరు ఆటంకపరచరండి. మీరందరూ జాగ్రత్తగా బ్రతకాలి. అదే అంటున్నారా, అనేక సాక్షులు ఎదుట. ఎంతమంది సాక్షులు ఉన్నారంట? యేసుక్రీస్తు నువ్వు ప్రభు అని ఒప్పుకున్నావు. నువ్వేం చేసావంటే, ఇంకా ఇంగ్లీష్లో మంచి పదం ఉంటుంది, నోటితో ఒప్పుకొని అనే చోట యు డిక్లేర్డ్ అంటారండి. ఈ ప్రపంచం ఎదుట, అందరి ఎదుట నువ్వు డిక్లేర్ చేసుకున్నావంట. డిక్లేర్డ్ అనే పదం ఉంటుంది, ఒప్పుకోవడం ఉంటుంది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఉన్న పదం ఏదంటే డిక్లేర్డ్. నువ్వు డిక్లేర్ చేస్తున్నావంట, యేసుక్రీస్తే ప్రభువు అని ప్రపంచానికి నువ్వేం చేస్తున్నావు? డిక్లేర్ చేస్తున్నావు. అలా డిక్లేర్ చేసిన నీవు దాన్ని మళ్ళీ నువ్వే ఉల్లంఘించి మళ్ళీ నువ్వే పాపానికి మళ్ళీ దాసుడు అయిపోయి, ఏమండి, సంఘం, వాక్య కార్యక్రమాలు, పాటలు, మాటలు ఎన్నో చెప్పి మళ్ళీ నువ్వే వెళ్ళిపోతే ఏమండి, డిక్లేర్ చేసింది ఎవరు? నువ్వే. కాబట్టి ఇక్కడ అంటున్నామంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఇప్పటి నుంచి. ఎప్పటి నుంచి? బాప్తీసం తీసుకున్న నాటి నుండి మంచి పోరాటం ఉండాలంట. నిత్య జీవం. మంచి పోరాటం పోరాడిన వరకు ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకున్నావు నువ్వు. అనేక దేవదూతల సమక్షంలో ఒప్పుకున్నావు. మనం మాట్లాడే ప్రతి మాట ఏం చేయబడుతుందంట? రికార్డు చేయబడుతుందని చెప్తామండి. రికార్డు చేయబడుతుందా? చేయబడుతుంది. ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ ఉన్నా, బాటిల్ ఉన్నా, ఇదండి, దీని దగ్గరైనా, నువ్వు చెట్టు దగ్గరైనా మాట్లాడితే చెట్టు అన్ని మాటలు ఏం చేసింది? వినింది, రికార్డు చేసింది. కనుక నువ్వు ఏ ఒప్పుకోలేదే ఒప్పుకున్నావో ఈ ప్రపంచం ఎదుట, సాక్షులు ఎదుట ఒప్పుకున్నావో, ఆ ఒప్పుకున్న దానికి అనుగుణంగా నువ్వు బ్రతకాలి. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి మంచి ఒప్పుకున్న మనం, ఈ ప్రపంచం ఎదుట ఒప్పుకున్న మనం చివరి వరకు మనం నమ్మకంగా దేవుని ఎదుట జీవించాలి. అలా జీవించిన వారికి ఏముందండి? పరలోకమానికి మార్గం బాప్తిస్మం. కనుక బాప్తిస్మాన్ని తక్కువగా అంచనా వేయకండి. బాప్తిస్మం చాలా గొప్పది. ఇది దేవుడు కోరుకున్నది, దేవుడు నిర్ణయించింది. అది మన ఆత్మల రక్షణకే. కనుక ఆ మార్గంలో మనమందరూ ప్రయాణిద్దాం. మన బిడ్డలు, మన రాబోయే తరాల వాళ్ళకి కూడా మనమందరూ చెప్పి ప్రతి ఒక్కరిని బాప్తిస్మం తీసుకున్నట్టుగా చేద్దాం. మన చుట్టూ ఉన్న వారికి కూడా దేవుని యొక్క భయాన్ని నేర్పిద్దాం మన జీవితాల ద్వారా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక కన్న తండ్రి, మీకు వందనాలు స్తుతిస్తున్నాను. బాప్తిస్మం పరలోకానికి మార్గం అని తండ్రి, మీ మాటలు అన్నవి పరిశుద్ధమైన మాటలని, మీ మాటల ద్వారా రక్షణ ఉందని, మీ మాటల్లో ఉన్న సత్యాన్ని, సారాన్ని ఎరిగిన వారుగా తండ్రి, చివరి వరకు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నైనా మీ రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన సంఘానికి అంతటికీ తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాల్లో ఉన్న తండ్రి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి అందరూ కూడా నాయన మరి మీ మంచి పిల్లలుగా తండ్రి మరి అనుదినము వాక్యాన్ని చదువుతూ నెమరు వేస్తూ మీ వాక్యానుసారమైన జీవితాలు తండ్రి మరి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తండ్రి చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి చిన్న సంఘం ద్వారా అనేక ప్రాంతాలలో తండ్రి మీ యొక్క సత్య సువార్త అన్నది వినిపించబడుతుండగా తండ్రి ప్రతి చోట తండ్రి మీ కృప కలిగిన స్థానం ఇచ్చమని ప్రార్థిస్తున్నాం. రాయదుర్గం, పిన్నదరి, సింగనమల మరి తండ్రి అనేక ప్రాంతాలలో తండ్రి మీ వాక్యం అన్నది పంచబడుతుంది. అన్ని చోట్ల తండ్రి అనేక మంది మీ పిల్లలు తండ్రి వాక్యాన్ని హత్తుకొని జీవించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ముందున్న కాలాన్ని, సమయాన్ని మీ స్వహస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.